హలో ఫ్రెండ్స్, మిక్స్ వెజ్ పన్నీర్ పులావ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనికి కర్రీ కూడా అవసరం లేదు. దీనికి కావాల్సినవి రైస్. ఫస్ట్ మనము ఒక 2 కప్స్ అండి, 2 కప్స్ రైస్ కడిగి ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి మనము క్యారెట్, బీన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక టమాటా, 2 టమాటాలు వేసినా కూడా బాగుంటుంది. కొన్ని ఆలు ముక్కలు, ఒక చిన్న సైజు ఆలు, కొన్ని బఠానీలు, ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ లేదా 2 చిన్న సైజు ఆనియన్, కొన్ని పచ్చిమిర్చి, ఇంకా పన్నీరు. ఫస్ట్ దీనికి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. అందులో కొంచెం నెయ్యి కూడా, నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. ఇలా వేడి చేసిన తర్వాత హోల్ గరం మసాలా వేయాలండి. మన దగ్గర ఏ ఉంటే అవి వేయచ్చు, కంపల్సరీ ఇది వేయాలని ఏం లేదు. కానీ బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు మాత్రం ఖచ్చితంగా వేస్తేనే ఆ ఫ్లేవర్తోనే రైస్కి టేస్ట్ బాగా వస్తుందండి. మసాలా వేయగానే మనం వెంటనే వేసేయచ్చు ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎందుకంటే వీటితో పాటే మసాలా కూడా వేగిపోతుంది. ఆనియన్స్ మంచిగా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి, ఒక 1 టీ స్పూన్. అది ఫ్రై అయిన తర్వాత మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి, వాటర్ తీసేసి. క్యారెట్, బీన్స్, బఠానీ, ఆలు ఇలా వేస్ట్ చేయడం వల్ల వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి రైస్ తింటే టేస్టీగా ఉంటుంది. మనకు కర్రీ కూడా అవసరం లేదండి, రైతా పెట్టుకొని తిన్నా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం వెజిటేబుల్స్ కొద్దిగా లైట్గా ఉడకడానికి సాల్ట్ వేసి తొందరగా ఉడుకుతాయి. టమాటా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. టమాటా 2 వేసుకుంటే కూడా బాగుంటుందండి. ఇప్పుడు రేట్ ఎక్కువ ఉన్నాయి కదా, 140 రూపీస్ కేజీ ఉంది, అందుకే ఒకటే వేసాను. నెక్స్ట్ పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. పన్నీర్ కంపల్సరీ అని ఏం కాదండి, పన్నీర్ కూడా ఉంటే బాగుంటుంది. తింటుంటే కొంచెం పన్నీర్ ముక్కలు వస్తుంటే టేస్ట్ బాగుంటుందని పన్నీర్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, ఒక 1 స్పూన్ సరిపోతుంది కారం, కొంచెం ధనియాల పొడి. ఇంకా దీంట్లో మళ్ళీ గరం మసాలా పౌడర్ అస్సలు వేయొద్దండి, మనం ఆల్రెడీ హోల్ గరం మసాలా వేసాం కాబట్టి, కారం కూడా వేసినాం కాబట్టి ఇంకా గరం మసాలా పొడి వేయొద్దు. కొద్దిగా మ్యాగీ మసాలా వేసుకోవాలండి, దీంతో చాలా టేస్ట్ వస్తుంది రైస్కి. మనం మ్యాగీ తింటే పిల్లలు ఎలా ఇష్టంగా తింటారో ఆ ఫ్లేవరు రైస్ కూడా వస్తుంది, చాలా బాగుంటుందండి ఇది మ్యాగీ మసాలా వేస్తే. మనకి ఇప్పుడు విడిగా కూడా మ్యాగీ మసాలా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి, అన్ని షాప్లలో, డీమార్ట్లో కూడా దొరుకుతుంది. 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ వేయాలండి, ఇది కరెక్ట్ మెజర్మెంట్. వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేయాలి. ఫస్ట్లో 1 స్పూన్ వేసాను, అందుకే మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసి మనం వాటర్ ఒకసారి టేస్ట్ చూసుకోవాలి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఇలా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. ఇంకా రైస్ వేసుకున్న తర్వాత నార్మల్గా మనం అన్నం ఉడికే వరకు పెట్టుకోవాలి. కొద్ది కరివేపాకు వేసానండి, నాకు కరివేపాకు ఫ్లేవర్ బాగా నచ్చుతుంది, అందుకే నేను అన్నిట్లో వేస్తూ ఉంటాను. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మనము ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు కరివేపాకు వేస్తే కూడా, అంటే వెజిటేబుల్స్ వేసినప్పుడు కరివేపాకు వేస్తే ఆ రైస్కి కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుందండి. అంటే మనం ఏం కర్రీ వేసుకోకుండా తింటే దాని ఫ్లేవర్ తెలుస్తుంది, బాగుంటుంది టేస్ట్ కరివేపాకు వేస్తే కూడా. రైస్ ఉడికే వరకు మనం వండుకోవాలండి. కానీ మ్యాగీ మసాలా వేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి డీమార్ట్లో ఒక పెద్ద ప్యాకెట్ దొరుకుతుందండి, దాంట్లో 10-12 ప్యాకెట్స్ ఉంటాయి, స్మాల్ ప్యాకెట్స్. అలా మనం మ్యాగీ మసాలా ఆమ్లెట్ చేసుకున్నప్పుడు కూడా వేసుకుంటే ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు. రైస్ రెడీ అయిపోయిందండి, ఒక పక్కన వెజిటేబుల్స్ బ్యాబిన కూడా రెడీ చేశాను.